ఇతనేమంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధా వెంకన్న ఏనాడు గెలిచినోడు కాదు, ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఇచ్చిందే తప్పించి డైరెక్ట్ కాదు కదా. నాగుల మీద పోటీ చేసి ఓడిపోయాడు, బుద్ధా వెంకన్నకి లేదు. అట్లాగే బోండావమ్మ ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయాడు, దేవినేనోమ ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయాడు మైలవరం అంటే మిగతాది నందిగా వేరు, మైలవరం. కాబట్టి ఇట్లాంటప్పుడు 2 సార్లు గెలిచానన్న ఫీలింగ్ ఈయనలో ఉంది. నేను వరుసగా 2 సార్లు గెలిచాను, అది కూడా ఇంత క్రైసిస్ టైంలో గెలిచాను, వీళ్ళేమో ఓడిపోయినటువంటి వాళ్ళు అనేటువంటి ఒక ఇగో కూడా ఉంది. ఈ ఇంపాక్ట్ తో ఇతను కొత్త వాళ్ళని తెస్తున్నాడు, మమ్మల్ని దెబ్బతీస్తాడా అనేటువంటి ఉనికి సమస్య వచ్చింది. ఇది బాగా గ్యాప్ పెరిగిపోయింది. ఇక వాళ్ళు అంతమందిని వదులుకోవాలి, ఒక్క కేజీని వదులుకోవాలా, లేకపోతే వీళ్ళందరిని వదులుకోవాలంటే వీళ్ళందరిని వదులుకోవాలి. వీళ్ళందరూ మళ్ళీ కొత్త వాళ్ళని రెడీ చేసి సెట్ చేసి చెయ్యాలంటే ఆషామాషి కాదు. చంద్రబాబు అటువైపుకి మొగ్గాడు, నానిని పక్కన కూర్చోమన్నాడు. నానికి రేపు ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు తనేంటి ఆల్రెడీ తన కుమార్తెకి రాజకీయ జీవితం సెట్ చేయాలనుకున్నాడు, మేయర్ అనుకున్నాడు. కిందసారి మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో నానికి బాగా ప్రయారిటీ ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేసి ప్రయారిటీ ఇచ్చాడు. తెరా చూస్తే కార్పొరేషన్ ఎవరు కొట్టారు? వైసీపీనే గెలిచింది కదా. కాబట్టి ఇంకా నాని ప్రయారిటీ ఆ పాయింట్ దగ్గర